ఏం చదువుకున్నారు మీరు? నేను పీజీ అయిపోయింది. పీజీ అయిపోయింది. పీజీ చేసుకుని మీరు వాలంటీర్ ఉద్యోగం చేయటం మరి బానే ఉందా? ఏది అంటే మన మామూలుగా ప్రజాసేవ చేయటానికి నేను కొంచెం 5,000 రూపాయలకి ప్రజాసేవ చేస్తున్నారు. ఆ ప్రజాసేవ చేయాలని ఇంట్రెస్ట్ చూపి పీజీ ఉద్యోగానికి 5,000 రూపాయల శాలరీ సరిపోద్దా? ఎట్లాగైనా ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయాలని నా కోరిక. అది జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సక్సెస్ చేశారా? సక్సెస్ ఎక్కడే అయింది, సక్సెస్ కాలేదు, నడుపుతున్నా అయిపోయింది కదా. మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ నెల నెల జనవరిలో రిలీజ్ చేశారా? అబ్బే అలాంటిది ఏమి లేదు. మరి మీరు మీ ఉద్యోగం అంటే మీరు ఏజ్ లిమిట్ అయిపోయింది అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏజ్ లిమిట్ అయిపోయింది, ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితికి వచ్చారు. అంటే వాలంటరీ పోస్టులకి ఏజ్ లిమిట్ అని పెట్టారు, మన మిగతా పోస్టులకి 42 అబోవ్ పెట్టారు కదా. అందుకని నేను అదితోటి ఇంకా ఉన్నారు అవకాశం. అది మరి ఇంకోసారి ఇంకొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనుకుందాం. ఏంటి మరి మీరు అప్పుడు ఉద్యోగాలు మళ్ళీ 42 కూడా దాటిపోతాయి. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా అనిపిస్తుంది మన ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం బాగా ఉంటుందని అనిపిస్తుంది. ఉద్యోగాలు వస్తాయి అంటారా? పీజీ చదువుకునే ఉద్యోగానికి చదువుకి ఉద్యోగం వస్తుంది అంటారా? అంటే కొంచెం మనకి అమరావతి కానీ కొన్ని పోలవరం ప్రాజెక్టు కానీ కొంచెం ఏర్పడతాయి అని. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మొత్తం అంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను అన్నాడు కదా, నెరవేర్చాడు. ఏం బటన్ నక్కడం తప్పితే ఏమవుతుంది మనకి? అసలు మా రామాయపాలెం కాలేజ్ చూస్తే అసలు రోడ్లు కానీ వాలంటీర్ అయ్యి మీరే ఇలా మాట్లాడుతున్నారు ఎందుకని? అది కాదు, ముందల జనానికి తీసేశారని కోపమా? అలాంటిది ఏం కాదు, ముందల జనానికి ఉపయోగపడేది ఏర్పడాలి కదా. ఇప్పుడు ఇప్పుడు నాది కాదబ్బా, జన పరిస్థితి చూస్తే మటుకి ఇప్పుడు అసలుకి రోడ్లు కానీ మన మామూలుగా ఏదైనా కానీ అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది? అసలు కొన్ని లక్షల కోట్లు కంపెనీలు తీసుకొచ్చామని చెప్పారు గుడివాడ అమర్నాథ్ గారు. ఎక్కడ వచ్చిన కంపెనీలు అసలుకి? మీరే చెప్పాలి. వాలంటీర్ గా చేసిన వాళ్ళు మంది చదువుకున్న వాళ్ళు కూడా అసలుకి ఆటోలు కానీ మన మామూలుగా వీటికి ఇవి చేసుకొని బతుకుతున్నారు. కానీ అసలుకి వాలంటీర్ అంటే అది పోస్ట్, అసలు ఒక రకంగా చెప్పాలంటే 5,000 పోస్ట్ అది అసలుకి. మీకు మటన్ షాప్ గానీ చికెన్ షాప్ గానీ ఏమి ఇవ్వలేదా? అదే యువతకి ఫిషెస్ కానీ ఇంకోటి కానీ నూడిల్స్ బండ్లు కానీ లేదు. సెలూన్ పీజీ చదువుకున్న అసలుకి పీజీ చదువుకొని సెలూన్ షాప్ చేస్తున్నాడు అండి. అంత అసలు ఎంత నమ్మకంగా ఉంది అసలుకి. అది జగన్మోహన్ రెడ్డి ఇస్తారా? ఎమ్మెల్యే పోటీ చేస్తే మీకు అంటే కరెక్ట్ గా చూస్తే మటుకి కొంచెం మనకి ముందలకి పోవాలంటే అభివృద్ధి విషయంలోనే కానీ కొంచెం జనసేన కానీ మన మామూలుగా ఈ 3 కూటమిలు కానీ ఏర్పడితే మటుకి కొంచెం మనకి బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా అనిపించింది? ఆయన ఇన్ని రోజులు మాట్లాడడం, ఈయన కలవటం, ఆయన తగ్గిపోయి మరి టీడీపీకి సపోర్ట్ చేయడం కానీ చాలా బాగా తప్పు పడుతున్నారు. దాన్ని తక్కువ సీట్లు బాగుంది కానీ ఆయన కానీ జనం అనేది ముందులకు రానిరు కదా. అది ఎందుకని ఉన్నారంటారు? ఎందుకంటే ఇప్పుడు అందరికి డబ్బులు వేయడం ఆగపడుతుంది కానీ అభివృద్ధి అనేది ఆగపట్ల. అందువల్ల కొంచెం మరి సొంత డబ్బులు ఇస్తున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అన్న జనాల డబ్బులు ఇస్తున్నాడు. ఆయన రైతులు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. బాదుడే లాగా ఉంది అసలు కార్యక్రమం. నిజంగా చంద్రబాబు నాయుడు పెట్టడం ఇది బాదుడే చాలా ఆశ్చర్యంగా బాగా చేస్తుంది. అది కరెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు సపోర్ట్ చేయడం మంచిదా కాదా? పవన్ కళ్యాణ్ వస్తే రాజకీయ ఫీల్డ్ లో చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఎలాంటి అయితే చాలా మంచోడు. అది 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 అయితే ప్రజల కోసం నిలబడతాడు అంటారా? కంపల్సరీగా నిలబడతాడని నేను అనుకుంటున్నాను. మరి జనాల దృష్టిలో ఎట్లా ఉందో ఏముందని జగన్ మంచోడా పవన్ కళ్యాణ్ మంచోడా అంటే అది జనం నిర్ణయించాలి. అది వాలంటీర్ గా చేశారు కాబట్టి మీరే వాలంటరీ అంటే మనం మామూలుగా పోస్ట్ తీసుకునేటప్పుడు తెలియదా ఏజ్ లిమిట్ అనేది? తర్వాత 4 నెలలు తీసుకున్న తర్వాత నువ్వు అర్హుడు కాదంటే ఎట్లా సరిపోయింది? ఇప్పుడు మనం పనికి పోతాము, పనికి పోయిన తర్వాత మనకి ఇంకా డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా ఉండిద్ది? అట్లానే ఉంది పరిస్థితి. అది సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు ఉద్యోగం ఉంటదా ఉండదా? ఉద్యోగం ఉంటదా ఉండదా? జగన్మోహన్ రెడ్డి వస్తే మటుకి చాలా జనం అనేది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందరి గురించి జూనియర్ కి చాలా తేడా ఉంది. మీ గురించి చెప్పండి. అది చెప్పేది కాదు, అది అది మళ్ళీ మీకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అంటే నాకు ఒకటే కాదు, జనం అందరికి ఇబ్బంది.
ఇంకా రేట్లు పెరుగుతూ ఉంటాయి. చాలా జనం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. రైతులు గాని ఎవరైనా కానీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వాలంటీర్ గా ఈసారి ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఎవరు రావాలని కోరుకుంటున్నారు? చెప్పండి. వాలంటీర్ గా ఎవరు రావాలని కోరుకుంటున్నారు? వాలంటరీ అంటే ఒక బాగా ప్రజలకి సేవ చేసేవాడు ఎవరైనా కానీ కరెక్ట్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎవరో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కనిపించారు అలాగే? నాకు దృష్టిలో అయితే చంద్రబాబు అయితే బాగుంటుంది అనిపిస్తుంది.